అసలు నేను ఆశ్చర్యపడిన విషయం ఏంటంటే, ఎప్పుడో ఏలియా కాలంలో జరిగిన సంభవాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తున్నారు. ఏలియా దినములు యందు 3.5 సంవత్సరాలు ఆకాశం ముయ్యబడి భూమి మీద మంచైనా వర్షమైనా పడలేదు. అప్పుడు దేశంలో కరువు ఉంది. ఆ కరువు ఉన్నప్పుడు దేవుడు ఏలియాను ఇశ్రాయేలీలలో ఉన్న విధవరాళ్ళ యొద్దకు పంపలేదు. దేవుడు ఎంతోమంది ఇశ్రాయేలీల్లో విధవరాళ్ళు ఉన్నారు, కానీ వారి యొద్దకు పంపలేదు. ఎక్కడో సీదోను పట్టణ సంబంధమైన సారెపత్తులో ఉన్న ఒక విధవరాలు దగ్గరకు ఏలియాను దేవుడు పంపాడు. స్తోత్రం. దేవుడు పంపాడు. ఈరోజు నేను మీ ముందుకు తీసుకుని వస్తున్న టాపిక్ ఏంటో తెలుసా? దైవజనుడే నీ యొద్దకు పంపబడితే. స్తోత్రం. దేవుడు నిన్ను ప్రేమించి ఒక దైవజనుణ్ణే నీ యొద్దకు పంపితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు లేఖనం నుండి మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించాడు. వాస్తవమే, ఇశ్రాయేలీలేమో దేవుని ప్రజలు, సారెపత్తులో ఉన్న వాళ్ళేమో అన్యజనులు, విగ్రహారాధికులు. కానీ ఒక ప్రవక్త ఇశ్రాయేలీలో ఉన్న విధవరాండ్ర యొద్దకు పంపబడ్డా? అన్యజనుల్లో ఉన్న సారెపత్తుకు పంపబడ్డా? సారెపత్తుకు పంపబడ్డాడు. సారెపత్తుకు పంపబడ్డాడు. ఇశ్రాయేలీలో ఎంతోమంది విధవరాండ్రు ఉన్నారుగా. దేవుని పిల్లలని పిలువబడుతున్న వారిలో ఎంతోమంది విధవరాండ్రు ఉన్నారుగా. వారిలో ఎవరి యొద్దకైనా ఏలియాను పంపొచ్చుగా, పంపలేదు. ఎక్కడో సీదోను పట్టణ సంబంధమైన సారెపత్తుకు పంపాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న సువార్త ఏంటో తెలుసా? దేవుని సంకల్పంలో ఉన్న వారి యొద్దకు దేవుడు తన ప్రవక్తలను పంపుతాడు. తన ప్రవక్తలను ఎవరు చేర్చుకుంటారో అని దేవుడు తలస్తాడో వారి యొద్దకు దేవుడు వారిని పంపుతాడు. నేను ఒక మాట చెప్తాను. యెరికో పట్టణాన్ని వేగి చూడటానికి యెహోషువ, దైవజనుడైన యెహోషువ వేగుల వారిని పంపాడు. వేగుల వారిని పంపాడు. ఆ పట్టణం ఎలా ఉందో చూసిరండి. ఆ పట్టణంలో ఉన్న ప్రజలను మనము జయించగలమా? దేవుడేమో ఆ పట్టణమును నేను మీకు అప్పగిస్తున్నాను అంటున్నాడు. మరి ఆ పట్టణమును ఎక్కి చూసిరండి, ఆ పట్టణం ఎలా ఉంది అనేది అని చెప్పి దైవజనుడైన యెహోషువ 2 వేగుల వారిని యెరికో పట్టణాన్ని చూడటానికి పంపించాడు. ఆ 2 వేగుల వారు ఎవరో తెలుసా? సమాధాన సువార్తను మోసుకుని పోయిన 2 దైవ సేవకులు. స్తోత్రం. యెరికో పట్టణంలో చాలామంది ఉన్నారు. లక్షల కోట్ల గృహాలు ఉన్నాయి. కానీ వేగుల వారు ఎవరింటికి వెళ్ళలేదు. మిద్దె మీద ఉన్న ఆ యెరికో ప్రాకారపు మిద్దె మీద ఉన్న రాహాబను వేశ్య ఇంటికి వెళ్ళారు. ఆవిడేం చేసింది? సమాధాన సువార్తను తీసుకుని వచ్చినటువంటి 2 సేవకులను సమాధానంగా చేర్చుకొని మీ దేవుడు చాలా గొప్ప దేవుడు అంట కదా,
ఐగుప్తు ప్రజలకు దేవుడు తీర్పు తీర్చాడంట కదా. ఐగుప్తులో మీరు 430 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ ఐగుప్తు నుండి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని రావటానికి ఐగుప్తు దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడంట కదా. వారి 10 దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడంట కదా. వారి 10 దేవతలు నిష్ప్రయోజనమని దేవుడు తీర్పు తీర్చాడంట కదా. అక్కడ ఐగుప్తులో సూచక్రియలు మహత్కార్యాలు చేసి ఐగుప్తులోని దేవుడు మిమ్మల్ని విడిపించాడంట కదా. మీరు ఐగుప్తులోని బయలుదేరి వస్తుంటే సముద్రము మిమ్మల్ని చూసి 2గా విభజించబడిందంట కదా. సముద్రము ఆరిన నేలగా మారిందట కదా. మీ దేవుడు సముద్రమును ఆరిన నేలగా చేస్తే ఈ ప్రక్క నీళ్ళు ఈ ప్రక్క, ఆ పక్క నీళ్ళు ఆ పక్క ప్రవహించాయట కదా. మధ్యలో ఆరిన నేల అయిందట కదా. ఆరిన నేల గుండా మీరు బయటకు వస్తే మిమ్మల్ని తరమటానికి వచ్చినటువంటి ఐగుప్తులను దేవుడు మరలా అదే సముద్రంలో ముంచివేశాడట కదా. మీ ముందు సముద్రములు రహదారులుగా మార్చబడుతున్నాయట, నదులు వెనకమలుతున్నాయట, రాజులు వణికిపోతున్నారట, రాజ్యాలు గడగడలాడుతున్నాయట, కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్ల వలెను గంతులేస్తూ స్థానం తప్పిపోతున్నాయట. దేవుని సన్నిధితో కూడా మీరు బయలుదేరి వస్తుంటే మిమ్మల్ని అడ్డగించేవాడు ఎవడో లేడంట కదా అని మాట్లాడుతుంది. ఎవరు? రాహాబు. వీరేమో సమాధాన సువార్త తీసుకొని పోయారు. ఆ రాహాబు వీరితో మాట్లాడుతుంది దేవుని గురించి. ఇలా మాట్లాడుతున్న సమయంలో రాజుగారి సైనికులు రానే వచ్చారు. ఎవరో మీ ఇంటికి వేగు చూడటానికి వచ్చిన వారు మీ ఇంట చేర్చబడ్డారన్న సమాచారం జరిగింది, ఉన్నారా అని అడిగారు సైనికులు. వారిరువురు సేవకులను జమ్ము పెట్టెలో జమ్ములో కప్పి మిద్దె మీద దాచిపెట్టి ఆ ఇద్దరిని సమాధానంగా చేర్చుకొని రాజు సైనికులు కంటపడకుండా వారిని దాచిపెట్టి సైనికులు వెళ్ళిపోయిన తర్వాత వారిని మిద్దె మీద నుండి కిందికి తాడు వేసి దింపి వారిని పంపించి ఆ సేవకులను కాపాడింది. బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో 31 కాబట్టి విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చూసారా? రాహాబును వేశ్య దైవ సేవకులను ఎలా చేర్చుకున్నట్టండి చెప్పాలి. సమాధానంగా చేర్చుకుంది. సమాధాన సువార్త వారు చెబితే వింది. మీ దేవుడు పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడై ఉన్నాడు, సర్వలోకములకు దేవుడై ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తా ఉందండి. ఒక రాహాబును వేశ్య ఆ వేగులు వారిని చేర్చుకొని ఆ వేగులు వారిచ్చిన సమాధాన సువార్త విని మీ దేవుడు పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే అని సాక్ష్యం ఇచ్చింది. నేనంట ఆ ఎరుకో పట్టణంలో లక్షల కుటుంబాలు ఉన్నాయి కదా, ఎక్కడికి వెళ్ళలేదు ఏ వేగుల వారు. సరాసరి ఎక్కడికి పోయారు? రాహాబును వేసే. ఎందుకో తెలుసా? ఆమె ఆ సేవకులను చేర్చుకుంటుందనేది దేవుని సంకల్పం. తన సేవకులను తన ప్రవక్తలను ఎవరు చేర్చుకుంటారో వారి యొద్దకే దేవుడు పంపుతాడండి. అందరి యొద్దకు పంపడు దేవుడు. యేసయ్య అదే చెప్తున్నాడు. ఇశ్రాయేలీలలో ఎంతో మంది విధవరాండ్రుండగా ఎక్కడో సీదోను పట్టణ సంబంధమైన సారెపత్తులో ఉన్న ఒక విధవరాలి యొద్దకే పంపబడ్డాడు, కానీ ఇశ్రాయేలీలో ఉన్న వారి యొద్దకు ఆయన పంపబడలేదు. నీ ఇంటికి ఎందుకు పంపబడతాడు దైవజనుడు? ఒక ప్రవక్త దేవుడు ఎక్కడికి పంపుతాడు? ఒక దైవజనుడిని, ఒక ప్రవక్తను దేవుడు ఎక్కడికి పంపుతాడు? ఆయనను చేర్చుకునే మనసు ఎవరికి ఉంటుందో
ఆయనను చేర్చుకునే మనసు ఎవరికి ఉంటుందో వారి యొద్దకు పంపుతాడండి. వారి యొద్దకు పంపుతాడు. ఎరుకో పట్టణంలో లక్షల కుటుంబాలు ఉంటే వారందరి యొద్దకు దైవ సేవకులు పంపబడలేదు. రాహాబను వేశ్య ఇంటికి పంపబడితే ఆమె చేర్చుకుంది. చేర్చుకోవటమే కాదు, వారు చెప్పిన సమాధాన సువార్త వింది. వినటమే కాదు, మార్పు చెందింది. మార్పు చెందటమే కాదండి, ఆ దేవుడే నా దేవుడే అని అంగీకరించింది. ఇదంతా జరుగుద్దని జగత్ సృష్టికర్త అయిన దేవునికి తెలుసు. ప్రవక్తను దేవుడు అన్ని చోట్లకు పంపడండి. ఆయన్ను చేర్చుకునేవాడు ఎవడుంటాడో చేర్చుకునే వారి ఇంతకు దేవుడు పంపుతాడు వారిని. స్తోత్రం. ఎక్కడో సీదోను పట్టణ సంబంధమైన సారెపత్తులో ఉన్న విధవరాల యొద్దకే పంపబడ్డాడు. ప్రక్కనే ఉన్న ఇశ్రాయేలీయుల యొద్దకు ఆయన పంపబడలేదు. ఈ రాత్రి 50 దినముల ఉపవాస ప్రార్థన పండుగల్లో ఒక ప్రశ్న వేస్తున్నాను. నీ యొద్దకు ఒక దైవజనుడు పంపబడ్డా? నువ్వు బలవంతం చేస్తే వచ్చాడు తప్ప, నీతో పోరు పడలేకొస్తాడు తప్ప, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు పలకరించబోతే నువ్వు ఏడుస్తావనో, నీ ఇంటికి రాకపోతే నువ్వు సమస్యాత్మకంగా సంఘంలో మారిపోతావనో, పెంట పెడతావనో, నీ పోరు పడలేక నీ ఇంటికి వస్తమే తప్ప దైవజనుడు ఎప్పుడైనా ఒక ప్రవక్తను, ఒక దైవజనుడిని దేవుడిని యొద్దకు పంపాడా? నీ యొద్దకు పంపాడా? ఎక్కడో సీదోను పట్టణ సంబంధమైన సారెపత్తులో ఉన్న విధవరాలు యొద్దకు పంపబడ్డాడు. పంపబడిన వాడు ప్రవక్త, చేర్చుకున్నది విధవరాలు. నేను అడుగుతున్నా, ఏ రోజైనా ఒక దైవజనుడు, ఒక ప్రవక్త దేవుడు నీ ఇంటికి పొమ్మన్నాడయ్యా, దేవుడు నీ ఇంటికి పొమ్మన్నాడు, దేవుడు నీ యొద్దకు పొమ్మన్నాడు, నీ పిల్లలను దర్శించమన్నాడు, నీ పిల్లలను దర్శించమన్నాడని ఏ ఒక్కరోజైనా ఒక ప్రవక్త, ఒక దైవజనుడు, ప్రత్యక్షత కలిగిన దైవజనుడు నీ ఇంటికి వచ్చాడా? అదుగో యెషయా ఇంటికి వెళ్తున్నాడు, తైలపు బుడ్డి పట్టుకున్నటువంటి సమయాలు. నీ కుమారులను పిలిపించు, దేవుడు నన్ను పంపించాడు నీ ఇంటికి. యెషయా అంటాడు, ఏం కారణం ఏంటి నాయనంటే, నీ కుమారులలో దేవుడు ఒకడిని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకిస్తున్నాడు, ఇశ్రాయేలు మీద రాజుగా కోరుకున్నాడు. వాణ్ణి అభిషేకించటానికి దేవుడు నన్ను నీ ఇంటికి పంపించాడు. నేను అడుగుతున్నా, నీ పోరు పడలేక నీ ఇంటికి వస్తమే తప్ప దైవజనుడు, నీ టార్చర్ పడలేక దైవజనుడు ఇంటికి వస్తమే తప్ప, నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు పలకరించబోతే నువ్వు పెంట పెడతావని, నీవు చేసే కుట్ర ఇంత అంత కాదని, సమస్యాత్మకంగా మారిపోతావన్న ఉద్దేశంతో నీ ఇంటికి వస్తాడే తప్ప, దేవుడే ఎప్పుడైనా దైవజనుణ్ణి, ఒక ప్రవక్తను, ప్రత్యక్షత కలిగిన ఒక దైవజనుణ్ణి, ఒక ప్రవక్తకు నీ ఇంటికి పంపాడా? సారెపత్తులో ఉన్న ఒక విధవరాలు యొద్దకు పంపాడండి. ఎక్కడో ఎరుకో ప్రాకారం మీద ఉన్న వేశ్య యొద్దకు పంపాడండి దేవుడు. ప్రవక్త పంపినట్టు ప్రవక్తలు వెళ్ళిన ఈ సారెపత్తు విధవరాలు ఆశీర్వదించబడింది. రాహాబు రక్షింపబడి మారు మనసు పొందింది. యెషయా ఇంటికి ప్రవక్త వెళ్తే అతని కుమారుల్లో ఒకడు ఇశ్రాయేలు రాజుగా అభిషేకించబడ్డాడు. నీ యొద్దకే దైవజనుడు పంపబడితే, నీ పిల్లలను ఆశీర్వదించటానికే దైవజనుడు తైలపుడ్డు పట్టుకొని వస్తే,
నీ బిడ్డలను చేతులెత్తి ఆశీర్వదించటానికే దైవజనుడు మనస్ఫూర్తిగా నీ ఇంటికి వస్తే, ప్రత్యక్షత కలిగిన ఒక దైవజనుడే నీ ఇంటికి ఆయనే సరాసరి దేవుడి చేత పంపబడి వస్తే నీ స్థితిగతులు ఎలా మార్చబడతాయో ఒక నిమిషం ఆలోచించాలి. నీవు నీ కాను కోసం వచ్చేవాడు కాదండి దైవజనుడు. నువ్వు ఇచ్చే మజ్జిగ కోసం, టీ కోసం వచ్చేవాడు కాదు దైవజనుడు. ప్రత్యక్షత కలిగిన దైవజనుడు దేవుడు పంపితే వస్తాడు. స్తోత్రం. ఆయన వచ్చాడా, ఆయన పంపబడ్డాడా, నీ జీవితం చరిత్ర మార్చబడుతుందని ప్రకటిస్తున్నాను. నువ్వు దైవ సేవకునికి డిమాండ్ చేయడమే తప్ప దైవజనుడు నేను వస్తున్నాను నీ ఇంటికని ఎప్పుడు అన్నాడు? రాబోతే ఎట్ట కుదరదు. పన్ను పురమాయించుకుంటావు, ఆయన రావాలి. ఎవడు చెప్పాడండి? దైవజనుడి విలువ నీకు తెలియదు. దైవజనుడి విలువ నీకు తెలియదు, తెలవదు. దైవజనుని దేవుడు పంపాలి. స్తోత్రం చెప్పండి.